టాలీవుడ్ స్టార్ నందమూరి తారక రత్న భౌతిక కాయానికి హైదరాబాద్ మొకిలాలోని ఆయన నివాసంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్లో బయలుదేరిన ఆయన భౌతిక కాయం రంగారెడ్డి జిల్లా మొకిలలోని ఆయన నివాసానికి ఉదయం చేరుకుంది. తారక రత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో నందమూరి తారక రత్న కన్నుమూశారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వెంటిలేటర్పై ఉన్న ఆయన నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయం వరకు మొకిలలోని తన నివాసంలోనే ఉంచుతారు. సోమవారం ఉదయం 7 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రజల సందర్శనార్థం తరలిస్తారు. అక్కడ సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతారు. సోమవారం సాయంత్రం 5 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు. తారక రత్నకు భార్య అలేఖ్యారెడ్డి, ఓ కూతురు ఉన్నారు. ఎన్టీఆర్ కొడుకు, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహన్ కృష్ణ తనయుడైన తారక రత్నకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తారక రత్న 1వ నెంబర్ కుర్రాడు చిత్రంతో హీరోగా తెలుగు వెండి తెరపైకి రంగప్రవేశం చేశారు. ఆయన హీరోగా దాదాపు 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు. అమరావతి సినిమా ఆయనకు ఉత్తమ విలన్గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. తారక రత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. 9 అవర్స్ వెబ్ సిరీస్లో నటించారు. చివరిగా సారథి మూవీలో కనిపించారు. ఇక నందమూరి తారక రత్న గత నెల 27న నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురి కావడం తెలిసిందే. అప్పటి నుంచి గత 3 వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం నాడు ఆయన తుది శ్వాస విడిచారు. తారక రత్న మృతి పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. తారక రత్న కన్ను మూసిన నేపథ్యంలో సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారని వెల్లడించింది. అలాగే ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. తారక రత్న మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తారక రత్న మృతి పట్ల స్పందించారు. తారక రత్న మరణించారన్న వార్తతో తీవ్ర విచారం కలిగిందని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు హార్దిక సంతాపం తెలియజేస్తున్నట్టు హరీష్ వెల్లడించారు. తారక రత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. తారక రత్న మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. తారక రత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు. నందమూరి తారక రత్నకు టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. తమ కుటుంబానికి విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని ఆయన వ్యాఖ్యానించారు.